హాయ్ గాయ్స్, ఈ రోజు మనం చైనీస్ డ్రామా యొక్క ఫైనల్ పార్ట్ చూద్దాం. ఇంతకు ముందు పార్ట్ ఎలా ముగిసింది? హీరో వాళ్ళ అమ్మ హీరో దగ్గరకు వచ్చి, రేయ్ నీ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ తలుచుకుంటూ ఈమెను రిజెక్ట్ చేస్తావా? అలా చేయదు, వెళ్ళి కలవరా అని చెప్పింది. అప్పుడు హీరో కూడా వెళ్తున్నాడు. ఉగాయికి నువ్వు క్షమాపణ చెప్పాలి, ఆమెతో కలిసిపోవాలి అని చెప్పింది. ఆ తర్వాత ఏం జరిగిందనేది ఈ పార్ట్ లో చూద్దాం. హీరోయిన్ దగ్గరకు వచ్చిన హీరో, నన్ను క్షమించు, నేను ఓవర్ గా మాట్లాడాను, క్షమిస్తావా అని అంటుంటే, లేదు లేదు నేనే ఓవర్ గా మాట్లాడాను. ఆ రోజు రాత్రి ఏం జరిగిందంటే, నేనెంత చెప్పినా కూడా నువ్వు నన్ను నమ్మట్లేదు. నేను నీ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ అనే అనుకుంటున్నావు, అందువల్ల నేను కూడా కోపంగా మాట్లాడాను, సారీ అంది. అప్పుడు హీరో, అయితే రా నేనే డ్రాప్ చేస్తా అన్నాడు. అప్పుడు ఆమె కూడా వెళ్తోంది. అవును, ఇంతకీ ఆ రోజు అంబ్రెల్లా ఇచ్చాడే, అతడంటే నీకు ఇష్టమా అని అడిగాడు. అప్పుడు ఆమె నవ్వుకుంటూ, అవును చాలా చాలా ఇష్టం, ఎందుకంటే అతడు నన్ను జాగ్రత్తగా చూసుకుంటున్నాడు, నాపై ఎంతో ప్రేమ చూపిస్తున్నాడు, అందువల్లే అని హీరోయిన్ అంది. అప్పుడు హీరోకు చాలా కోపం వచ్చింది. కారును ఫాస్ట్ గా నడుపుతున్నాడు. ఎవరో జెలసీగా ఫీల్ అవుతున్నట్లున్నారే అని అంది. అవును నాకు జెలసీగా ఉంది అని బ్రేక్ నొక్కాడు. అప్పుడు బ్రేక్ వర్క్ అవ్వట్లే, కారు యాక్సిడెంట్ అయింది. వీరిద్దరికి గాయాలయ్యాయి, కానీ పెద్ద పెద్ద గాయాలేం కాదు. ఆ తర్వాత వీళ్ళిద్దరూ వేరే కారులో ఎక్కి వస్తున్నారు. అప్పుడు హీరో, చూసావా ఎవరో నిన్ను చంపాలని చూశారు, కానీ నువ్వేమో చాలా ఈజీగా బయట తిరుగుతున్నావు, ఇకపై నువ్వు నాకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళకూడదు, నాతోనే ఉండాలి అంటున్నాడు. నాకు కూడా భయంగానే ఉంది, ఎందుకో తెలియదు, నాకిప్పుడు అప్పుడప్పుడు భయం కలుగుతోంది అని అంది. ఈ సమస్యలన్నీ సాల్వ్ కావాలంటే దానికి ఒకే ఒక దారి ఉంది. ఉగాయ్ నువ్వంటే నాకు చాలా ఇష్టం, నా గర్ల్ ఫ్రెండ్ గా ఉంటావా అని అడిగాడు. అప్పుడు ఆమె, నువ్వు సీరియస్ గానే మాట్లాడుతున్నావా అంటే, అవును సీరియస్ గానే మాట్లాడుతున్నా అన్నాడు. నువ్వు నాకు చాలా నచ్చావు, ప్లీజ్ నాతోనే ఉండు అన్నాడు. అప్పుడు ఆమె నవ్వుకుంటూ వెళ్లి హీరోను కిస్ చేసింది. ఆ తర్వాత సిగ్గుపడుతూ ఇంట్లోకి వెళ్తోంది. అతడు కూడా వెనకే వెళ్ళాడు. కానీ లోపలికొచ్చి చూస్తే అక్కడ హీరో వాళ్ళ అమ్మ ఉంది. అమ్మ మీరేంటి ఇక్కడేం చేస్తున్నారు అని అడిగాడు. నేను పిల్లల్ని చూడ్డానికి వచ్చాను, మరి నువ్వేం చేస్తున్నావురా ఇక్కడ అని అడిగింది. అప్పుడు హీరోయిన్ వచ్చి, అదేంటంటే నేను వచ్చేటప్పుడు కారు బ్రేక్ ఫెయిల్ అయింది, అందువల్లే ఈయన లిఫ్ట్ ఇచ్చి నన్ను డ్రాప్ చేసి వెళ్తున్నారు అంది. అప్పుడు ఆమె, చూసావారా నా కోడలకు ఎంత పెద్ద సమస్య వచ్చిందో, కానీ నువ్వేమో ఇంత నిర్లక్ష్యంగా ఉన్నావు, ఇకపై నేను వెయిట్ చేయను, త్వరలోనే నువ్వు పెళ్లి చేసుకోవాలరా అంటోంది. మీరు రాత్రంతా ఆలోచించి మాట్లాడుకోండి, నేను పిల్లల్ని తీసుకుని వెళ్తా అంది. అప్పుడు హీరో, అమ్మ చెప్పింది విన్నావు కదా, మన ఇద్దరం పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నారు, నైస్ గా పులిహోర కలుపుతుంటే బాస్ సమస్య ఏదో ఊడిపడినట్లే వచ్చి మాట్లాడుతున్నాడు అసిస్టెంట్. ఏరా ఎప్పుడు ఇలా మధ్యలోకి రావడమే నీకు అలవాటుగా మారింది, సమయం సందర్భం అంటూ చూసుకోవా, గెట్ అవుట్ అన్నాడు. మళ్ళీ అతడు స్టార్ట్ చేయబోతుంటే అప్పుడు హీరోయిన్ ఫ్లయింగ్ కిస్ ఇచ్చింది. అతడు నవ్వుకుంటూ అక్కడి నుంచి వెళ్తున్నాడు. హీరో నేరుగా డైరెక్టర్ ను కలవడానికి వెళ్ళాడు, ఎందుకంటే హీరోయిన్ యొక్క కార్ లో బ్రేక్ కట్ చేసింది ఈమెనే. ఆ విషయం హీరోకు తెలిసింది. ఆమెను చూస్తూ, హీరోయిన్ ను చంపాలని అనుకున్నావు కదా, కానీ ఆ కార్ లో నేను కూడా ఉన్నా అన్నాడు. అయ్యో నాకు తెలియదు, నువ్వు కూడా ఆ కార్ లో ఉన్నావంటే నేను అలా చేసి ఉండకపోయేదాన్ని అంది. ఇదే నీకు లాస్ట్ వార్నింగ్, ఇంకోసారి నువ్వు ఆమె వైపే పోవాలని అనుకోకూడదు, ఇంకోసారి ఏదైనా చేసావనుకో నువ్వు జైల్లో ఉంటావు అని తిట్టి పంపించాడు. అప్పుడు ఆమెకు చాలా కోపం వస్తోంది. ఏంట్రా నేనేమో ఇతని కోసం చాలా ఎదురు చూస్తున్నాను, కానీ ఇతడేమో ఇలా మాట్లాడుతున్నాడే అనుకుంటోంది. అప్పుడు ఆమె నేరుగా షురా దగ్గరికి వెళ్ళింది. వాడి కోసం నేను ఎంత చేస్తున్నాను, కానీ వాడేమో నన్ను పట్టించుకోవట్లేదు, కానీ నాకు మీరున్నారు కదా అని అతనికి ఐస్ పెడుతోంది. ఈమె చేసిన పని షురాకు కూడా తెలిసినట్లుంది. హీరోయిన్ పై ఇతనికి క్రష్ ఉంది కదా, అందువల్ల ఇతడేం చేశాడంటే, నువ్వు నాకు హెల్ప్ చేస్తున్నావు, కానీ నువ్వు చేసేదంతా చూస్తూ నేను ఊరుకోను, ఇంకోసారి ఆమెను టచ్ చేసావనుకో నీ గొంతు పిసికి చంపేస్తా అన్నాడు. సరే సరే ఆమెను ఏమీ చేయను అని చెప్పి వెళ్ళిపోయింది. ఎలాగైనా చేసి హీరోయిన్ ను పెళ్లి చేసుకోవాలని ఇతడు అనుకుంటున్నాడు. ఇంకోవైపు హీరో శోకంగా, అయ్యయ్యో నాకు ఒంట్లో బాగాలేదు, ఫీవర్ వచ్చేలా ఉంది, కొంచెం వచ్చి నన్ను చూసుకుంటావా అని హీరోయిన్ కు కాల్ చేసి చెప్పాడు. అప్పుడు హీరోయిన్ భయపడిపోయింది, ఎందుకంటే కార్ యాక్సిడెంట్ అయింది కదా, అందులో అతనికి ఏమైనా అయ్యిందేమో అనుకుంది. ఇంటికి వచ్చింది. ఆమెను చూడగానే బాగా నటిస్తున్నాడు. ఆహా ఇక్కడ నొప్పి అక్కడ నొప్పి, ఇది నొస్తోంది అది నొస్తోందని యాక్టింగ్ చేస్తున్నాడు. ఏ ఎక్కడ నొస్తోంది కరెక్ట్ గా చెప్పవయ్యా అంటోంది. అప్పుడు ఆమె చెయ్యిని తీసుకుని హార్ట్ దగ్గర పెట్టుకున్నాడు. ఇక్కడే బాగా నొస్తుందమ్మా అన్నాడు. నొస్తుంది ఎందుకు ఇలా చేస్తున్నావు అని అడుగుతోంది. నువ్వు నాకు మందివ్వాలి కదా అందుకే అంటున్నాడు.
అన్నాడు. మందా? ఏం మందు కావాలి సార్ అంది. కిస్ ఇస్తే సరిపోతుంది అని అన్నాడు. ఓ అలాగా, అయితే కళ్ళు మూసుకోండి అంది. అప్పుడు మూతిపై కొట్టి వేరే పని లేదా అని తిట్టుకుంటూ వెళ్లిపోతోంది. ఈమె తన ఇంటికి వెళ్తుంటే మార్గ మధ్యలో సురా నిలబడి ఉన్నాడు. నాతో డిన్నర్ కు వస్తావా అని పిలిచాడు. నిన్ను లవ్ చేస్తానని ఎట్టి పరిస్థితుల్లో అనుకోకు, నువ్వెంత ట్రై చేసినా వేస్ట్ అని చెప్పింది. లేదు ఈసారి నువ్వు నాతో డిన్నర్ కు వచ్చావనుకో నీ అభిప్రాయం మారే ఛాన్స్ ఉంది అన్నాడు. ఎందుకంటే నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి అన్నాడు. అప్పుడు ఆమె ముఖ్యమైన విషయమా, సరే వెళ్దాం పదా అంది. ఇంకోవైపు హీరో ఆ ఇద్దరు పిల్లలను చూసుకోవాలని హీరోయిన్ ఇంటికి వచ్చాడు. ఇంకోవైపు ఏమో హీరోయిన్ కు షురా చాలా ఫుడ్ కొనిస్తున్నాడు. అదంతా కూడా ఆమె ఇష్టంగా తింటోంది. నాకు ఒక విషయం తెలిసింది, నువ్వు పాత జ్ఞాపకాలన్నీ మర్చిపోయావని. కానీ బాగా ఆలోచించు, ఈ ఫుడ్ నువ్వు ఇంతకు ముందే తిన్నావు, నీకు ఏమైనా తెలిసిందా అని అడిగాడు. అప్పుడు ఆమె ఆలోచిస్తోంది. నువ్వు చెప్పినప్పుడే నేను కూడా రియలైజ్ అయ్యాను, ఈ భోజనం నేను ఆల్రెడీ తిన్నట్లు ఫీల్ కలుగుతోంది, నువ్వు చెప్పిందే కరెక్ట్ ఏమో అని అంటోంది. ఇంకోవైపు హీరో పిల్లలను చూస్తూ ఎక్కడ మీ అమ్మ కనిపించట్లేదు, ఎక్కడికి వెళ్ళింది అని అడుగుతుంటే అప్పుడు ఆ పిల్లాడు, నాన్న మీరు అమ్మ విషయంలో చాలా తప్పు చేస్తున్నట్లు అనిపిస్తోంది, మీరెందుకు అమ్మను ఇంప్రెస్ చేయడానికి ప్రయత్నించట్లేదు, అమ్మకు ఏది నచ్చుతుందో నచ్చదో కూడా మీకు తెలియదు కదా, కరెక్టేనా అని అన్నారు. అప్పుడు హీరో అవును నాకు తెలియదు, కానీ పిల్లలు మీరు నాకు హెల్ప్ చేస్తారు కదూ అన్నాడు. తప్పకుండా హెల్ప్ చేస్తామని అనగానే అయితే చెప్పండి, మీ అమ్మకు మిస్టర్ ఎక్స్ అనే అతడు గిఫ్టులు పంపిస్తున్నాడు కదా, అతన్ని మీరు చూసారా అని అడిగాడు. అప్పుడు వాళ్ళిద్దరు నవ్వుకుంటూ ఓ చూసామే మేము, అతడు చాలా క్లోజ్ అని అన్నారు. ఓ మీరు చూసేశారా, అయితే నేను కూడా అతన్ని చూడాలి, మరి చూడడం కోసం ఏర్పాట్లు చేయండి అని అన్నాడు. అప్పుడు ఆ పిల్లాడు అయ్యో డాడీ ఆ మిస్టర్ ఎక్స్ ను నేనే అమ్మకు గిఫ్టులు పంపిస్తున్నా అని చెప్పాడు. ఏంట్రా నువ్వా అని హీరో షాక్ అయ్యాడు. ఇదంతా చేసింది నువ్వేనా, నేను ఇంకెవరో అనుకుని ఎంత భయపడ్డానో తెలుసా అన్నాడు. డాడీ మీరు మాకు బాగా నచ్చారు, మీరు తప్ప అమ్మను ఇంకెవరూ పెళ్లి చేసుకోవడానికి మేము అస్సలు ఒప్పుకోము అంటున్నారు. ఒకవేళ మీ నిజమైన నాన్న వస్తేనో ఏం చేస్తారు అని అడిగితే నిజమైన నాన్న అతడు వస్తే ఏంటి రాకుంటే ఏంటి, వాస్తవంగా చెప్పాలంటే ఆయన అంటే మాకు అస్సలు నచ్చదు, ఎందుకంటే మా అమ్మను పెళ్లి చేసుకున్న తర్వాత అతడు వదిలేసి వెళ్ళిపోయాడట, మేము పుట్టినప్పటి నుంచి ఒక్కసారి కూడా అతడు వచ్చి చూడలేదు తెలుసా, అందువల్ల అతడంటే మాకు అస్సలు ఇష్టం లేదని ఇద్దరు చెప్పారు. ఇంకోవైపు షురాతో హీరోయిన్ తింటోంది కదా, అప్పుడు అతడు నువ్వంటే నాకు ఇష్టం, నేను నిన్ను ప్రేమిస్తున్నా అని చెప్పాడు. కానీ ఆమె నవ్వుతూ నాకు ఎలాంటి ఉద్దేశం లేదే అంది. నువ్వు ఇంత డైరెక్ట్ గా చెప్తున్నావంటే నీకు ఎవరిపైన లవ్ ఉండి ఉండొచ్చు, అతడేనా అని అన్నాడు. అవును నువ్వు కరెక్టే చెప్తున్నావు, నాకు షీ అంటే ఇష్టం అని అంది. మొదటిసారి అతన్ని చూసినప్పుడు చాలా రూడ్ గా నడుచుకున్నాడు, నా కోసం ట్రై చేసినప్పుడు కూడా అతడు చాలా పాత పద్ధతిలోనే ట్రై చేశాడు, అతడు నన్ను సిన్సియర్ గా ప్రేమిస్తున్నాడు. ఇలా చెబుతూ హీరోయిన్ నవ్వుతోంది. అదే టైంలో హీరో నుంచి కాల్ వచ్చింది. అప్పుడు ఆమె ఏయ్ ఈ టైంలో కాల్ చేసావేంటి అంది. నీ లొకేషన్ ట్రాక్ చేసి నువ్వెక్కడున్నావో నేను అక్కడికి వచ్చేసాను, నువ్వు ఏ టేబుల్లో కూర్చున్నావు టేబుల్ నెంబర్ చెప్పు అన్నాడు. నేను చెప్పను, కావాలంటే నువ్వే కనిపెట్టు అంది. అప్పుడు హీరో కరెక్ట్ గా కనిపెట్టాడు. నేరుగా వచ్చి చూసావా నేను కనిపెట్టాను, సరే ఇంతకీ ఎవరితో కూర్చున్నావు అని అతన్ని చూశాడు. అక్కడ కూర్చున్నది షురా అనే విషయం హీరోకు తెలిసింది. నువ్వు ఇతనితో ఎందుకు కూర్చున్నావు అని హీరోయిన్ అడిగాడు. అప్పుడు అతడు యాక్చువల్ గా ఈమెను నేను ప్రేమిస్తున్నాను, ఆ విషయం చెప్పడం కోసమే ఇక్కడికి తీసుకొచ్చా అని అన్నాడు. అప్పుడు అతడు రేయ్ అప్పుడే ఇంకొకడు పోటీగా వచ్చాడా, ఇంతకు ముందే మిస్టర్ ఎక్స్ తో పోటీ పోయిందిరా అని కొంచెం సంతోషంగా ఫీల్ అయ్యాను, ఆ లోపలే నువ్వు వచ్చేసావా అంటున్నాడు. ఇప్పుడు హీరోయిన్ ని తీసుకుని ప్లానిటోరియం కు వెళ్ళాడు. అప్పుడు ఆమె ఏయ్ అతనిపై నాకు ఎలాంటి ఇంట్రెస్ట్ లేదు, అనవసరంగా నువ్వేం ఫీల్ కాకు అని అంది. అసలు నాకు ఏం అర్థం కావట్లేదు, నేనంటే నీకు ఇష్టం లేదా, నన్ను ఎందుకు రిజెక్ట్ చేస్తున్నావు అని అడిగాడు. నా దగ్గర పెద్ద పెద్ద ఇల్లు ఉన్నాయి, నేను పెద్ద బిజినెస్ మ్యాన్ ని, ప్రేమగా ఉన్నాను, పిల్లలను కూడా బాగా చూసుకుంటున్నాను, కానీ ఏంటో ఏమో కానీ నేనంటే నీకు అసలు నచ్చడమే లేదు, ఎందుకు అని అడుగుతుంటే ఆమె నవ్వుతోంది. ఇక చాలు ఈ రోజు ఏదో ఒకటి తేలాలి అని రింగ్ తీసి ఆమెకు ప్రపోజ్ చేస్తున్నాడు. నేను నిన్ను చాలా చాలా ప్రేమిస్తున్నాను, నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడిగాడు. అప్పుడు ఆమె కుదరదు అని చెప్పాలని అనుకుంటున్నా, కానీ నీపై కలిగే ప్రేమను ఆపలేకపోతున్నాను, అందువల్ల ఇదిగో అని చేయి చూపించింది. అప్పుడు అతడు రింగు పెట్టాడు. ఇక ఇద్దరు కలిసిపోయారు. మరుసటి రోజే ఈ విషయం హీరో వాళ్ళ అమ్మకు తెలిసింది. చాలా సంతోషపడింది. ఎలాగోలా చేసి చివరకు వాడు మ్యారేజ్
మ్యారేజ్ ప్రపోజల్ చేశాడు. త్వరలోనే వీళ్లకు పెళ్లి చేయాలి. ఇక నా మనవడు మనవరాలు నాతోనే ఉండాలి అని అనుకుంటోంది. ఇక పెళ్లికి ఏర్పాట్లు చేయరా అని అసిస్టెంట్ కు చెప్పింది. కొన్ని రోజుల్లోనే ఈ విషయం షురాకు తెలియవచ్చింది. అతడు చాలా కోప్పడుతున్నాడు. ఈ షీ ఎప్పుడూ కూడా నాకంటే ఒక స్టెప్ ముందే ఉంటున్నాడు. కానీ ఈ పెళ్లి ఎలా చేసుకుంటాడో నేను చూస్తా అనుకుంటున్నాడు. కొన్ని రోజుల తర్వాత చూపించారు. ఇప్పుడు హీరో హీరోయిన్ కు పెళ్లి జరిగే రోజు. అందరూ కూడా చాలా సంతోషంగా వేడుకకు వచ్చారు. ఇన్నాళ్ళు వీళ్ళు ఒంటరిగా ఉన్నారు. ఇప్పుడు ఓ ఇంటి వారు కాబోతున్నారు అని హీరో వాళ్ళ అమ్మ, హీరోయిన్ వాళ్ళ తాత చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నారు. ఇంకోవైపు హీరోయిన్ ఒక రూమ్ లో పెళ్లి డ్రెస్ వేసుకోవడానికి సిద్ధం అవుతోంది. అదే టైంలో బయట నుంచి హీరో వెళ్తున్నట్లు శబ్దం వచ్చింది. అప్పుడు ఆమె ఇతడు ఇటువైపే వస్తాడని వెయిట్ చేస్తోంది. కరెక్ట్ గా హీరో వచ్చాడు. హలో హలో లోపల ఎవరున్నారు అని అడిగాడు. అప్పుడు ఆమె నువ్విప్పుడు లోపలికి రాకూడదు, నేను కూడా నిన్ను చూడను, మర్యాదగా వెళ్ళిపో అంటోంది. ఎందుకు నన్ను కలవవు అని అడిగాడు. ఎందుకంటే పెళ్లికి ముందు అమ్మాయి అబ్బాయి కలుసుకోకూడదని అంటారు. ఈ విషయం నీకు తెలియదా అని అంది. సడన్ గా ఇదంతా ఫాలో అవుతున్నావేంటి, మర్యాదగా బయటకు వస్తావా రావా అన్నాడు. కావాలనే ఆమె కుదరదు అని అతనితో పరాచకాలు ఆడుతోంది. అదే టైంలో అసిస్టెంట్ వచ్చాడు. బాస్ ఇక్కడేం చేస్తున్నారు బాస్ అని అడిగాడు. అక్కడ చాలా పని ఉంది రండి అని తీసుకెళ్తున్నాడు. కాసేపట్లోనే హీరోయిన్ తలుపు తెరిచింది. చూస్తే హీరో లేడు. నేను ఊరికే అన్నాను, నువ్వు నిజంగానే వెళ్ళిపోయావా అనుకుంది. ఇక పెళ్లి డ్రెస్ వేసుకుని హీరోయిన్ సంతోషంగా నడుచుకుంటూ వస్తోంది. ఆమెను అలా చూసి అతడు కూడా సంతోషపడుతున్నాడు. ఒకరినొకరు చూసుకుంటూ నవ్వుతున్నారు. అదే టైంలో అంతా క్లాప్స్ కొడుతున్నారు. సడన్ గా షురా వచ్చి నిలబడ్డాడు. అయ్యయ్యో నేను ఇంత అందమైన దృశ్యాన్ని చెడగొట్టడానికి వచ్చానే అంటున్నాడు. అప్పుడు హీరో నువ్వు కూడా పెళ్లికి వచ్చావా, సరే రా మాకు శుభాకాంక్షలు చెప్పడానికి వస్తే ఇక్కడికి వచ్చి కూర్చో, ఒకవేళ ఆపడానికి వచ్చావనుకో మర్యాదగా వెళ్ళిపో అన్నాడు. ఒక్క నిమిషం ఎందుకంత తొందరపడుతున్నావు, ఒకే ఒక విషయం మాత్రం చెప్పి వెళ్ళిపోతా అని హీరోయిన్ దగ్గరకు వచ్చాడు. ఏంటి నీకింకా గతం గుర్తుకు రాలేదా, కానీ ఇకపై గుర్తుకు వస్తుందని అనుకుంటా. ఎందుకంటే నీ కొడుకును నేను కిడ్నాప్ చేశాను. నీకు అతడు కావాలంటే మర్యాదగా ఈ పెళ్లిని ఆపి నాతో రా అన్నాడు. అప్పుడు ఏం చేయాలో హీరోయిన్ కు అర్థం కావట్లేదు. లైట్ గా గతమంతా గుర్తుకొస్తోంది. అప్పుడు హీరో దగ్గరకు వచ్చి ఏమైంది, అతడేం చెప్పాడు అని అడిగాడు. ఇదిగో ఇప్పుడే వస్తా అని హీరోయిన్ వెళ్తోంది. అప్పుడు హీరోకు ఏమీ అర్థం కావట్లేదు. చూసే వాళ్ళకంతా ఏమనిపిస్తోందంటే షురా కోసం ఈమె పెళ్లి ఆప్ చేసి వెళ్తోందని అనుకుంటున్నారు. ఈమె ఇలాగే వదిలి వెళ్తోంది, ఏమైంది అని హీరో అనుకుంటున్నాడు. చుట్టూ ఉన్న వాళ్ళంతా పెళ్లి కూతురు వెళ్లిపోయిందని మాట్లాడుతున్నారు. అప్పుడు అసిస్టెంట్ వచ్చి బాస్ మీ కొడుకు కనిపించట్లేదు, అతడికి ఏమైందో తెలియట్లేదన్నాడు. అప్పుడు హీరో వీడెక్కడికి వెళ్ళాడు అని అన్ని చోట్ల వెతుకుతున్నాడు. హీరోయిన్ ఎక్కడికి వెళ్ళిందో తెలియట్లేదు, ఆ పిల్లాడు కూడా ఎక్కడున్నాడో తెలియట్లేదు. హీరోయిన్ తన డ్రెస్ చేంజ్ చేసుకుని షురా ఉన్న చోటుకు వెళ్ళింది. నా కొడుకు ఎక్కడా చెప్పు అని అడుగుతోంది. అప్పుడు అతడు పర్వాలేదే కొడుకు కోసం బానే వచ్చావే, రేయ్ రండ్రా అని పిలిచాడు. అప్పుడు చాలా మంది రౌడీలు వచ్చారు. హీరోయిన్ ను చూస్తూ వీళ్ళందరినీ నువ్వు కొట్టి పడేసి నీ కొడుకును తీసుకుని వెళ్ళిపో అంటున్నాడు. అప్పుడు హీరోయిన్ అందరినీ కొట్టింది. అప్పుడు షురా కూడా అటాక్ చేయడానికి వచ్చాడు. అతన్ని కూడా కొడుతోంది. కానీ అప్పుడు హీరోయిన్ ను అతడు తోసేశాడు. నా దగ్గరే నీ ఆటలా, నీకు మార్షల్ ఆర్ట్స్ నేర్పించిందే నేను, గురువుతోనే ఫైటింగ్ కు వస్తున్నావా అంటున్నాడు. అతడు తోయడంతో ఆమె తలకు గాయమైంది. తల గిర్రున తిరుగుతోంది. ఆమెకు ఇంకా కొంచెంగా పాత విషయాలన్నీ గుర్తుకొస్తున్నాయి. ఇంకోవైపు హీరోయిన్ ను వెతుక్కుంటూ హీరో ఇంటికెళ్ళాడు. అక్కడ చూస్తే పిల్లాడు ఇంట్లోనే ఉన్నాడు. పిల్లాన్ని చూడగానే సంతోషపడ్డాడు. ప్రేమగా వెళ్లి నీకేం కాలేదు కదరా అన్నాడు. డాడీ నాకేం కాలేదు అని ఆ పిల్లాడు ఏడుస్తున్నాడు. ఇంకోవైపు హీరోయిన్ మెలకువలోకి వచ్చింది. అప్పుడు ఆమెకు అన్ని గుర్తుకొచ్చాయి. అప్పుడు ఆమె నా కొడుకెక్కడ, వాణ్ణేం చేశావు అని అడుగుతోంది. నువ్వేం బాధపడకు, నీ కొడుకుని భద్రంగా ఇంటికి పంపించాను, కానీ ఇక్కడ నుంచి నువ్వు తిరిగి వెళ్ళవు అన్నాడు. అప్పుడు హీరోయిన్ నాకు గతమంతా గుర్తుకొచ్చింది, నువ్వెందుకిలా చేస్తున్నావు, నీ నుంచి తప్పించుకోవాలనే ఇన్నాళ్ళుగా నేను ట్రై చేస్తున్నాను, కానీ మళ్ళీ నన్ను పట్టుకుని ఎందుకింత టార్చర్ చేస్తున్నావు అని అడుగుతోంది. నా నుంచి తప్పించుకోవాలని అనుకున్నావా, నేను వాళ్ళ నుంచి కాపాడి తీసుకొచ్చి సేఫ్ గా చూసుకున్నాను, కానీ నువ్వు షీని చూడగానే అతన్ని ప్రేమించావు కదా, నేను నీపై పెంచుకున్న ప్రేమ కనిపించట్లేదా చెప్పు అని అతడు అడుగుతున్నాడు. నువ్వు నన్ను ప్రేమించావా, నేను మొదటి నుంచి షీనే ప్రేమించాను. ఇంత జరిగిన తర్వాత అంటే 7 ఏళ్ల తర్వాత కూడా నేను అతన్నే ప్రేమిస్తున్నాను, దయచేసి నన్ను వదులు, నేను వెళ్ళిపోతా అంటోంది. ఇదిగో చూడు
నువ్వెందుకు నన్ను అర్థం చేసుకోవట్లేదు? నేను నిన్ను ఎంత ప్రేమిస్తున్నానో తెలుసా? నన్ను అర్థం చేసుకో అని అతడన్నాడు. ఒక విషయం అర్థం చేసుకో, మొదటి నుంచే నీ కూడా మన ఇద్దరి మధ్య ఏమీ లేదు. నేను షీని మాత్రమే ప్రేమిస్తున్నాను, దయచేసి వదిలేయి అని బతిమిలాడుతోంది. అప్పుడతడు సరే వెళ్ళు, కానీ నేను నిన్ను ఇలాగే వదిలిపెట్టను. హీరోయిన్ పంపించాడు. అప్పుడు ఆమె నేరుగా ఇంటికి వచ్చింది. ఇంటికి రాగానే హీరో అడుగుతున్నాడు, ఇంతసేపు నువ్వెక్కడికి వెళ్ళావని. నన్ను క్షమించు, తప్పంతా నా వైపే ఉంది, సారీ అని అంటోంది. అప్పుడతడు ఏమైంది, నీకు గతమంతా గుర్తుకొచ్చిందా అని అడిగాడు. అవును గుర్తుకొచ్చింది, ఇప్పుడు అన్ని నిజాలు చెప్తా అంది. నేను నిన్ను మాత్రమే లవ్ చేశాను, ఇప్పటి వరకు నేను ఎవరిని ప్రేమించింది కూడా లేదు. ఓ అలాగా, అయితే ఈ పిల్లలెవరు? నేను ఆ పాప యొక్క DNA టెస్ట్ చేయించాను, ఆ పాపకు నాకు ఎలాంటి సంబంధం లేదని వచ్చింది. అసలు ఏం జరిగిందో చెప్పు అని అడిగాడు. నేను ఆ పాపను అనాథాశ్రమం నుంచి దత్తత తీసుకుని పెంచుకుంటున్నాను, కానీ ఆ పిల్లాడున్నాడే వాడు నీకు పుట్టిన బాబే అని అంటోంది. కొడుకు పుట్టిన తర్వాత ఒక రోజు నిన్ను కలవడానికి వచ్చాను, అప్పుడే నాకు కార్ యాక్సిడెంట్ అయింది, గతమంతా మర్చిపోయాను. ఈ విషయాలన్నీ చెప్పింది. అప్పుడు అతడు మరి షురాకు నీకు సంబంధం ఏంటి అని అడిగాడు. యాక్చువల్ గా షురా కోసమే నేను నీ దగ్గరకు వచ్చాను. అతడు ఒక ప్రాజెక్ట్ ను నీ దగ్గర నుంచి కొట్టేయమని చెప్పాడు, అందువల్లే నీ దగ్గరకు వచ్చాను. ప్రేమగా నటించాను, కానీ నటించడానికి వచ్చి నిన్ను నిజంగానే ప్రేమించాను. ఆమె ఇదంతా చెప్పగానే హీరో ముఖమే మారిపోయింది. అయితే ఆ ప్రాజెక్టు కొట్టేయడానికి మాత్రమే నువ్వు వచ్చావా? నీ గురించి నేను ఏదేదో అనుకున్నాను, కానీ చివరకు నన్ను ఒక పిచ్చోన్ని చేశావు కదా, వెర్రి వెంగలప్పను చేశావు కదా అంటున్నాడు. లేదు లేదు, నేను అలా ఏమీ అనుకోలేదు, నన్ను నమ్ము అని అంటోంది. ఇది 7 ఏళ్ల క్రితం జరిగింది, కానీ ఇప్పుడు అతనికి నాకు ఎలాంటి సంబంధం లేదు, నిజంగా నిన్ను ప్రేమిస్తున్నా అని చెప్తోంది. లేదు లేదు, నేను నమ్మను, మళ్ళీ నన్ను మోసం చేయడానికి ప్రయత్నిస్తున్నావు కదా అని అన్నాడు. చాలా కోపంతో వెళ్ళిపోయాడు. ఇంటికొచ్చాక మందు కొడుతూ జరిగిందంతా గుర్తు చేసుకుని బాధపడుతున్నాడు. నేను నిన్ను ఎంతగా ప్రేమించాను, కానీ నువ్వు నన్ను మోసం చేయడానికి వచ్చావు, నీ ప్రేమంతా మోసమా అని ఏడుస్తున్నాడు. హీరో హీరోయిన్ పోట్లాడుకున్నారు కదా, అదంతా చూసి పిల్లలు ఏడుస్తున్నారు. అమ్మా మీరు నాన్న విడిపోతున్నారా? వద్దమ్మా మీరు కలిసే ఉండాలి అని ఏడుస్తున్నారు. అప్పుడు హీరోయిన్ కు ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇలా కొన్ని రోజులు గడిచాయి. అప్పుడు హీరోను కలవడానికి వాళ్ళ అమ్మ వచ్చింది. తిన్నావా లేదురా అని అడిగితే లేదు నేను ఇంకా తినలేదన్నాడు. ఏరా మీరు ఇలాగే చేస్తారా? ప్రేమిస్తారు, బ్రేకప్ అయిందంటే ఇక ఏమీ తినకుండా డిప్రెషన్ లోకి వెళ్తారు. ఆమె వేరే ఏమీ తినకుండా మైకంలో పడిందట అని చెప్పింది. ఆమె సొమ్మసిల్లి పడిపోయిందా అని హీరో అడిగాడు. ఓ ఆమె గురించి నువ్వు బాధపడుతున్నావు కూడానా? సరే నేను ఇక్కడికి ఎందుకు వచ్చానంటే రేపు నీ పిల్లలకు బర్త్డే, ఆ ఇద్దరు కూడా నువ్వు రావాలని కోరుకుంటున్నారు, అందువల్ల నువ్వు వెళ్లాల్సిందే అంది. లేదు నేను వెళ్ళను అని హీరో కోపంగా అన్నాడు. మరుసటి రోజు ఆ ఇద్దరు పిల్లలు నాన్న వస్తాడని ఎదురు చూస్తున్నారు, కానీ హీరో ఎంతకీ రాలేదు. ఏంటమ్మా డాడీ ఇంకా రాలేదు అని పిల్లలు అడుగుతున్నారు. అదే టైంలో హీరో వచ్చాడు. అంతే, హీరోను చూడగానే ఆ ఇద్దరు పిల్లలు ఎగిరి గంతులేస్తున్నారు. డాడీ మా కోసం వచ్చారా అని సంతోషపడుతున్నారు. అప్పుడు పిల్లలను చూస్తూ నేను మీ అమ్మను పెళ్లి చేసుకున్నా చేసుకోకపోయినా మీరిద్దరు నా పిల్లలే అంటున్నాడు. సరే కేక్ కట్ చేద్దామా అన్నాడు. అప్పుడు ఆ పిల్లలు ఏమంటున్నారంటే బర్త్డే గిఫ్ట్ గా మాకేం కావాలంటే అమ్మా నాన్న కలిసిపోవాలి అన్నారు. అప్పుడు హీరోయిన్ దగ్గరగా వెళ్లి నన్ను క్షమించు అంది. ఇప్పుడు నేను ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో నాకేమీ అర్థం కావట్లేదు, నువ్వు మళ్ళీ నన్ను మోసం చేయాలని అనుకుంటున్నావనే అనిపిస్తోంది, కన్ఫ్యూజన్ లో ఉన్నా అన్నాడు. మరుసటి రోజు హీరోయిన్ ఒంటరిగా వెళ్తుంటే షురా ఆమెను కిడ్నాప్ చేశాడు. హీరో హీరోయిన్ కలిసిపోయేలా ఉన్నారని చెప్పి మళ్ళీ కిడ్నాప్ చేశాడు. ఇంకో వైపు హీరో తన ప్రాజెక్ట్ ను ఎవరు దొంగిలించారు అని విచారించాడు. హీరోయిన్ కొట్టేసింది అది ఫేక్ దని, నిజమైన ప్రాజెక్ట్ ను డైరెక్టరే అతనికి ఇచ్చిందన్న విషయం తెలియవచ్చింది. ఆమెపై పోలీసులకు కంప్లైంట్ చేశాడు. ఇప్పుడు హీరోకు నిజం తెలిసిపోయింది కదా హీరోయిన్ ఏ తప్పు చేయలేదని, అందువల్ల ఆమెతో మాట్లాడాలని కాల్ చేశాడు. అప్పుడు హీరో వాళ్ళ అమ్మే ఫోన్ తీసింది. ఆమె ఎక్కడా అని అడుగుతుంటే ఈ విషయం గురించి నన్నెందుకు అడుగుతున్నావురా, ఆమె నిన్నటి నుంచేని కనిపించట్లేదు, ఎక్కడికి వెళ్ళిందో కూడా తెలియదు, కానీ నువ్వేమో సడన్ గా ఫోన్ చేసి ఆమె ఎక్కడా అని అడుగుతున్నావు, పోన్రా మీ గొడవల్లోకి నేను రాను అని అంది. అప్పుడు హీరో నిన్నటి నుంచి కనిపించట్లేదా, ఏదో తప్పుగా జరుగుతున్నట్లుందే అని ఆలోచించాడు. కానీ ఇప్పుడు హీరోయిన్ ఎక్కడ ఉందంటే థాయిలాండ్ లో ఉంది. ఆమెను కిడ్నాప్ చేసి పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడు. ఆమె మెలకువలోకి వచ్చాక విలన్ ను చూసి షాక్ అయింది. పెళ్లి డ్రెస్ లో ఆమె వేరే చర్చిలో ఉంది. బంగారం నువ్వేం చెప్పావు, నేను నిన్ను సరిగా ప్రేమించట్లేదని అన్నావు, కానీ నువ్వేం బాధపడకు
నాకు ఇకపై ప్రేమ అంటే ఏంటో నేను కొంచెం కొంచెం నేర్చుకుంటాను. నీపై ప్రేమగా ఉన్నాను, ఇంకా ప్రేమగా ఉంటా అంటుంటాడు. అయ్యో, నేను ఎంత చెప్పినా నీకు అర్థం కాదా? నీకు నాకు మధ్య ఏమీ లేదు, నువ్వు నాకు అస్సలు నచ్చలేదు, ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నావు అని అందే. షీతో ఉన్నప్పుడే నాకు సంతోషంగా ఉంది అని అందే. అప్పుడు అతడు ఆమెను బలవంతంగా హక్ చేసుకుని, నేను చెప్పినట్లే చెప్పు, నీకు సమ్మతమేనా అని అడిగితే సమ్మతం అని చెప్పు, సరేనా అన్నాడు. ఓకే, నీకు సమ్మతమేనా అని అడుగుతుంటే లేదు, నాకు సమ్మతం కాదు అని అంటోంది. ఆమె బాగా ఏడుస్తోంది, కానీ అతడు వదలట్లేదు. సమ్మతమే అని చెప్పు అని మళ్ళీ మళ్ళీ అడుగుతున్నాడు. ఆమె బాగా ఏడుస్తున్న క్రమంలో హెలికాప్టర్ వస్తున్న శబ్దం వినిపించింది. ఏంట్రా అని చూస్తే హీరో హెలికాప్టర్ లో ల్యాండ్ అయ్యాడు. హీరోయిన్ ను చూస్తూ నీ కోసమే వచ్చా అన్నాడు. అప్పుడు హీరోయిన్ చాలా సంతోషంగా అతన్ని తోసేసి హీరో కోసం పరిగెత్తుకుంటూ వస్తోంది. అప్పుడు హీరో కూడా ఆమె కోసం వేగంగా వస్తున్నాడు. హీరోయిన్ చాలా సంతోషంగా పరిగెత్తుకుంటూ వస్తుంటే వెనక నుంచి షురా చూశాడు. నాదనుకున్న ప్రతిదీ ఇతడు కొట్టేస్తున్నాడు. మనం బాగా ప్రేమించే వారిని కోల్పోతే ఆ బాధ ఎలా ఉంటుందో ఈ షీ కూడా తెలుసుకోవాలి. వెంటనే గన్ తీసి హీరోయిన్ ను కాల్చాడు. అప్పుడు హీరోయిన్ కింద పడిపోతోంది. అప్పుడు హీరో ఆమెను పట్టుకుని నీకేం కాదు, నేనున్నా అంటున్నాడు. అప్పుడు ఆమె నన్ను క్షమించు, నిన్ను మోసం చేసి ఉండకూడదు, నేను చేసిన తప్పుకు క్షమించు అంటోంది. నేను నీకున్నా, నువ్వు నన్ను వదిలి వెళ్ళొద్దు అంటున్నాడు. కొంచెం సేపట్లోనే అక్కడికి పోలీసులు వచ్చి షురాను అరెస్ట్ చేశారు. హీరోయిన్ ను హాస్పిటల్ కు తీసుకెళ్లారు. ఇప్పుడు హీరోయిన్ కోమాలో ఉంది. 3 నెలల తర్వాత చూపించారు. హీరో చాలా కోపంతో ఇంటి బయట నిల్చుని ఉన్నాడు. ఈమె ఇంకా కళ్ళు తెరవట్లేదే అని బాధపడుతున్నాడు. అప్పుడు పిల్లలు డాడీ, అమ్మ కళ్ళు తెరిచింది అని అరిచారు. హీరో సంతోషంగా పై ఫ్లోర్ కు వెళ్ళాడు. హీరోయిన్ బాగా ఏడుస్తూ హీరోను చూస్తోంది. అతడు నేరుగా వెళ్లి హక్ చేసుకున్నాడు. నీకేం కాలేదు కదా అని అంటుంటే అతన్ని హక్ చేసుకుని ఏడుస్తోంది. నాకు బాగా ఆకలేస్తోంది అని అంది. ఆకలిస్తుందా, అయితే నేనే వంట చేస్తా అన్నాడు. ఇన్నాళ్లకు తిరిగి వచ్చావా అని ఆమెను హక్ చేసుకుంటుంటే అంతా చూసి సంతోషపడుతున్నారు. సీన్ కట్ చేస్తే ఈ కుటుంబం పిక్నిక్ కు వచ్చింది. పిల్లలు చాలా సంతోషంగా ఆడుతున్నారు. అప్పుడు ఆమెను చూస్తూ హీరో డార్లింగ్, నీ కోసమే ఇదంతా ఏర్పాటు చేశాను, బాగుందా అని అంటుంటే నీలాగే చాలా అందంగా ఉంది అని ఆమె అంది. వీళ్ళిద్దరూ కిస్ చేసుకుంటుంటే అక్కడున్న పిల్లలు చూసి నవ్వుతున్నారు. ఇంతటితో ఈ డ్రామా ముగిసిపోయింది. ఈ డ్రామా ఎలా ఉందో మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో రాయండి. మరో డ్రామాలో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్ బాయ్.